మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు డాక్టర్ విజయ్ కుమార్. నేను కుప్పం ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్. మా కొలీగ్ డాక్టర్ హరిప్రియ గారి సహాయంతో మరియు లయన్స్ క్లబ్ మహేష్ గారి సహాయంతో మరియు వాళ్ళ సభ్యుల సహాయంతో ఈరోజు ఇక్కడ మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేస్తుంటాము. ఈ బ్లడ్ డొనేషన్ అనేది నిజంగా చెప్పాలంటే చాలా సేవ. ఏదైనా సాయం చేయొచ్చు, కానీ ఒక మనిషి ప్రాణాన్ని కాపాడేది రక్తము. ఎమర్జెన్సీలో ప్రాణ అవసర స్థితిలో ఈ రక్తం అనేది చాలా అవసరం. ఎందుకంటే మేము అవసరమైనప్పుడు ఎక్కడెక్కడ మేము వెతుక్కుంటామో మాకు తెలుసు కాబట్టే చెప్తున్నాను. మనకు కూడా తొందరలో మేము బ్లడ్ బ్యాంక్ అప్లై చేస్తున్నాము, మనకు కూడా తొందరలోనే వస్తుంది. వచ్చినప్పుడు ఇది ఇంకా సహాయం అవుతుంది మాకు. ఇప్పుడు క్యాంపులు మాత్రమే, అప్పుడప్పుడు క్యాంపులు పెట్టి బ్లడ్ తీసుకోవడం జరుగుతుంది. మాకు నెక్స్ట్ బ్లడ్ బ్యాంక్ వచ్చినప్పుడు ఇది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు డొనార్స్ ఇస్తే అప్పుడంతా తీసుకోవడము, అప్పుడు ఇంకా మనకు అవైలబిలిటీ పెరుగుతుంది. దానివల్ల కుప్పం వాసులకు, చుట్టుపక్కల వాళ్ళకు కూడా, అంటే పల్లెల నుంచి వచ్చే పేషెంట్స్కు, పూర్ పీపుల్కి ఇంకా బాగా సహాయం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ లేకపోతే వాళ్ళు ఎక్కడెక్కడ నుంచి వెతుక్కొని తెచ్చుకోవాలి, ఒక్కసారి కొనుక్కోవాల్సి వస్తుంది. అలాంటి ఇబ్బందులన్నీ లేకుండా మనము మ్యాక్సిమం పాసిబుల్ ఎంత చేయగలిగితే అలా చేయగలడం అనేది చాలా గొప్ప విషయము. దీంట్లో మహేష్ గారి సహాయాన్ని నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. ఈరోజు లయన్స్ క్లబ్ తరఫున గవర్నమెంట్ హాస్పిటల్ కుప్పంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. లయన్స్ క్లబ్లో ఒక కొత్త ఇనిషియేటివ్ తీసుకున్నాము. లయన్స్ క్లబ్ సభ్యులు ఎవరైనా సరే, లేక ఎవరైనా జన్మదినం పురస్కరించుకొని బ్లడ్ డొనేషన్ చేయాలనే ఒక సదుద్దేశంతో ఈ యొక్క క్యాంప్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు నాకు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇనిషియేట్ చేయాలని జరిగినాము. ఈ రక్తదాన శిబిరం వల్ల ఎంతోమంది యూత్ తన యొక్క ముగ్గురికి లైఫ్ సేవ్ చేయొచ్చు. రక్తదానం అనే దాని ఎగ్జాంపుల్గా తీసుకొని వాళ్ళు చాలామంది ఈరోజు ముందుకు వచ్చి ఈరోజు దాదాపు 30 మంది ఇప్పుడు బ్లడ్ డొనేషన్ చేశారు. వాళ్ళకి దాని యొక్క ప్రాముఖ్యత తెలిసిన వెంటనే ఈ ఒక్కొక్కరు రక్తదానం శాచెట్లో 3 నుంచి 4 వరకు ప్రాణదానం చేయొచ్చు. అంతేకాకుండా వాళ్ళ యొక్క డి విటమిన్ కావచ్చు, ఐరన్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మళ్ళీ ఉత్పత్తి అయ్యి ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని నేను ఆశిస్తున్నాను.